ఫ్రెండ్స్, వైల్డ్ యానిమల్స్ లో ఒకటైన చిరుతపులులు ఎందుకు గర్జించలేవో మీకు తెలుసా? తెలీదు. మనం సింహాలు పెద్ద పులులను గర్జించడం చూసే ఉంటాం. జనరల్ గా సింహాలు గర్జన అనేది 5 మైల్స్ వరకు వినిపిస్తుంది. బట్ చీతా వాయిస్ స్ట్రక్చర్ లో ఉండే బోన్స్ అనేవి ఫిక్స్డ్ స్ట్రక్చర్ ని కలిగి ఉంటాయి. దాని వల్ల అది ఊపిరి పీల్చుకునేటప్పుడు అండ్ ఊపిరి వదిలేటప్పుడు ఆ బోన్స్ అనేవి వైబ్రేట్ అవుతాయి. దాని వల్ల ఆ చిరుతపులి వాయిస్ అనేది మనకి క్యాట్ అరుపులాగా వినిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇది గమనించారా? మనం బయటికి వెళ్ళి ఏదైనా ఫాస్ట్ ఫుడ్ ని తిన్నప్పుడు ఖచ్చితంగా వాటిలో టమాటా కెచప్ను వేసుకుని తింటాం. బట్ మీకు ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ టమాటా కెచప్ ని ఇన్వెంట్ చేసిన మొదట్లో దీనిని మెడిసినల్ పర్పస్ కింద యూజ్ చేసేవారు అని మీకు తెలుసా? అవును, 1834 అమెరికాలో జాన్ కుక్ బ్యానెట్ అనే ఫిజిషియన్ మనకి ఫస్ట్ టైం టమాటా కెచప్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. అప్పుడే అతని టమాటా కెచప్ ని మెడిసిన్ కింద కూడా వాడడం యూజ్ చేశాడు. బికాస్ ఈ టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ లాంటివి ఎక్కువ ఉండడంతో డయేరియా, ఇండైజెషన్ లాంటి ప్రాబ్లమ్స్ కి దీన్ని మెడిసిన్ గా వాడేవాడంట. అండ్ టమాటా కెచప్ నింపిన టాబ్లెట్స్ ని కూడా అమ్మేవాడు. బట్ ఎప్పుడైతే డూప్లికేట్ పిల్స్ అనేవి రావడం మొదలయ్యాయో అప్పటి నుంచి వీటిని మెడిసిన్ గా యూజ్ చేయడం మానేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఈ రోజుల్లో మన ఇండియాలో డబ్బు లేకపోతే ఎవడు బతకట్లేదు. డబ్బు లేకపోతే ఒక మనిషిని కూడా కుక్కలాగా చూస్తున్నారు. బట్ ఒక ఊర్లో డబ్బులు లేకుండా ఓన్లీ బార్టర్ సిస్టమ్ ద్వారానే బతుకుతున్నారు అంటే మీరు నమ్ముతారా? బార్టర్ సిస్టమ్ అంటే మీకు తెలిసే ఉంటుంది. చిన్నప్పుడు సోషల్లో చదువుకునే ఉంటారు. అవును. అండ్ అక్కడ డబ్బే కాదు, క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఏమీ ఉండదు. ఒకరిని ఒకరు చాలా స్నేహబంధంగా బతుకుతూ ఉంటారు. అండ్ అక్కడ ఒక మెడిటేషన్ సెంటర్ ఉంటుంది. శక్తిని వాళ్ళకి ఇష్టం వచ్చిన రూపంలో ధ్యానించుకుంటారు అక్కడ. ఆ ప్లేస్ పేరే ఆరువెల్లి. 1968 పాండిచ్చేరి, వెల్లిపురం డిస్టిక్ లో డబ్బు, కులం, మతం లాంటివి మానవత్వాన్ని వేరు చేయకుండా ప్రకృతిని వేడుకుంటూ బతకాలి అని మిర్రా ఆల్ఫ్సా అనే ఆవిడే దీన్ని స్థాపించింది. సో ఇక్కడ జీవించే ప్రజలందరూ క్యాస్ట్ ఫీలింగ్, మతం ఇలాంటి గొడవలు ఏమీ లేకుండా చాలా హ్యాపీగా జీవిస్తుంటారు. అంతేకాకుండా వాళ్ళకి డబ్బుతో ఏమీ పని ఉండదు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఫ్రెండ్స్, మన భూమి మీద ఉన్న దోమలన్నింటినీ చంపేస్తే ఏం జరుగుతుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఏం జరగదు, చంపితే చనిపోతాయి అని మీరు అనుకుంటున్నారు కదా. అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే మన ఎత్త మీద 3500 జాతుల కంటే ఎక్కువ దోమలు ఉన్నాయి. ఇన్ కేస్ మనం వాటిని చంపేస్తే మన ఫుడ్ చైన్ అనేది కొలాప్స్ అయిపోతుంది దానివల్ల. ఎందుకంటే ఈ భూమి మీద ఉండే కొన్ని పక్షులు, కప్పలు ఇలాంటి చిన్న చిన్న జీవులు అనేవి ఈ దోమల్ని తినే జీవిస్తుంటాయి. సో మనం ఇలా దోమల్ని చంపేస్తే మన ఫుడ్ చైన్ అనేది కొలాప్స్ అయ్యి మనకే ప్రాబ్లం అవుతుంది. అండ్ అంతేకాకుండా ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దోమలు మనల్ని కుట్టవు, కేవలం ఆడదోమలు మాత్రమే కుడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఈ ఫోటోలో చూస్తున్న దాని పేరు జాంబీ స్నేక్. జాంబీ స్నేక్ అంటే జాంబీ స్నేక్ లాగా ఉండదు, కానీ దీని యాక్టింగ్ మాత్రం ఆస్కర్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే దానిని మనం కెలికినా, ఇబ్బంది పెట్టినా అది మనకి కోబ్రా లాగా మన మీదకి అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ ఇక్కడ మీకు తెలియాల్సిన ఇంకో విషయం ఏంటంటే దానికి అసలు విషం ఉండదంట. ఆ విషయం మనకి తెలియదు అన్నట్టు అది నటిస్తుంది. అలా భయపెట్టినప్పుడు మీరు భయపడకపోతే అది చనిపోయినట్టు యాక్ట్ చేస్తుందంట. ఎంతలా యాక్టింగ్ చేస్తుందంటే అది చనిపోయిందని మనకు నిజంగా నమ్మాలి అనిపిస్తుందంట. సో అందుకే ఈ పామ్ యాక్టింగ్ కి మనం ఆస్కర్ అవార్డు ఇవ్వాలి. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఫ్రెండ్స్, మనం ఇంగ్లీష్ ని తెలుగులో ఆంగ్లం అని అంటాం కదా, మరి తెలుగుని ఇంగ్లీష్ లో ఏమంటారు? అంటే ఇది ఆలోచించాల్సిన విషయమే కదా. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కమెంట్ బాక్స్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. కమెంట్ చేసిన వారి ఆన్సర్ పైన పిన్ చేస్తాను. బట్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 7. కొంతమంది సైకాలజీ ఎక్స్ప్రెస్ చేసిన దాని ప్రకారం ఏం తెలిసిందంటే మీరు ఎలాంటి వారు, మీరు ఎలాంటి మనస్తత్వం కలిగిన వారు అనేది మీ బొడ్డును చూసి కనిపెట్టేయచ్చంట. ఫర్ ఎగ్జాంపుల్, నెంబర్ 1 ద ప్రాట్రూడింగ్ నేవల్. ఇలా ఉన్నవారు చాలా ధైర్యవంతులు, కష్టానికి ఎప్పుడు భయపడరు, అండ్ ఏ పని చేసినా చాలా డెడికేషన్ తో చేస్తారంట. అండ్ వీళ్ళ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వచ్చేసి 72 years. అండ్ నెంబర్ 2 షేడెడ్ నేవల్. ఈ టైప్ నేవల్ ఉన్న వాళ్ళకి చాలా కోపం ఎక్కువ ఉంటుందంట. వీళ్ళ ఎమోషన్స్ అనేవి వాళ్ళ కంట్రోల్లో ఉండవంట. అండ్ ఆల్వేస్ ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్ లో ఉంటూ ఉంటారంట. అండ్ వీళ్ళ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వచ్చేసి 81 years ఉంటుందంట. నెంబర్ 3 స్లిమ్ నావెల్. ఈ టైప్ నావెల్ ఉన్నవారు ఎక్కువగా జాలి పడుతూ ఉంటారు. అండ్ వీళ్ళు ఎమోషనల్లీ స్టేబుల్ గా ఉంటారు. అండ్ వీళ్ళ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వచ్చేసి 75 years వరకు ఉంటుందంట. మరి ఈ మూడింట్లో మీ మనస్తత్వం ఎలాంటిదో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 8. తమిళ యాక్టర్ విజయ్ సేతుపతి 16 years ఏజ్లోనే సినిమా ఇండస్ట్రీలోకి రావాలని నిర్ణయించుకున్నాడు. కానీ తన హైట్ వల్ల తనని ఎవరు మూవీస్ లోకి తీసుకోలేదు. ఎందుకంటే తన పొట్టుగా ఉన్నాడని అండ్ తనకి యాక్టింగ్ రాదని చాలా మంది అవమానించారు. తర్వాత తనకి యాక్టింగ్ మీద ఉన్న ప్యాషన్ తో యాక్టింగ్ నేర్చుకొని తిన్మెర్కు పర్వకాట్రు అనే తమిళ మూవీలో యాక్ట్ చేశాడు. ఆ మూవీకి తనకి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సో విజయ్ సేతుపతి గారికి మూవీస్ మీద ఉన్న ప్యాషన్ మామూలు ప్యాషన్ కాదు. మరి మీలో ఎవరైనా విజయ్ సేతుపతి గారి ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ హీరో ఎవరో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 9.
అండ్ విజయ్ సేతుపతి గారి గురించే ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పబోతున్నాను. ఈ ఫ్యాక్ట్ విన్నాక నాకైతే అతని మీద ఉన్న రెస్పెక్ట్ ఇంకా పెరిగిపోయింది. ఎందుకంటే ఉప్పెన మూవీ హీరోయిన్ కృతి శెట్టి గారితో విజయ్ సేతుపతి గారిని హీరోగా యాక్ట్ చేయమని ఒక ఆఫర్ అయితే వచ్చిందంట. కానీ విజయ్ సేతుపతి గారు దాన్ని రిజెక్ట్ చేశారు. ఎందుకంటే ఉప్పెన మూవీలో కృతి శెట్టి గారు తన కూతురు క్యారెక్టర్ చేశారు కాబట్టి ఇప్పుడు నేను తనకి హీరోగా యాక్ట్ చేస్తే ఏమి బాగుండదు. నేను ఓన్లీ తనకి ఒక ఫాదర్ వేలోనే అప్రోచ్ చేయను, రొమాంటిక్ వేలో అసలు అప్రోచ్ కాలేదు అని విజయ్ సేతుపతి గారు చెప్పారంట. అండ్ మా ఇద్దరి మధ్య ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ అనేది అలాగే ఉండాలి అని అతను అనుకున్నాడంట. సో ఈ ఫ్యాక్ట్ విన్నాక విజయ్ సేతుపతి గారి గురించి మీరేమనుకుంటున్నారు? అండ్ మీలో ఎంతమందికి కృతి శెట్టి అంటే ఇష్టం కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. కమెంట్ చేసిన వారికి నా హార్ట్ గుండెకాయ పంపిస్తా. ఫ్యాక్ట్ నెంబర్ 10, డానీ డానియల్స్. ఈమె ఎవరో మీ అందరికీ తెలుసు. అయితే ఈమె ఎక్కువగా తన డైలీ లైఫ్లో తన టైంని జిమ్ చేయడానికి స్పెండ్ చేసేదంట. ఎందుకంటే తన బాడీ ఫిట్గా ఉంటే తన ఫ్యాన్స్ని ఇంకా ఎంకరేజ్ చేయొచ్చని. అండ్ ఫైనల్గా దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ 10 ఫ్యాక్ట్స్లో మీకు ఏ ఫ్యాక్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే మా కంటెంట్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.